హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. మరీ ముఖ్యంగా మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలనే విషయంపై సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మనీ ప్రాబ్లమ్స్లో కొన్ని విచిత్రమైన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనీ ఆగిపోవడం, మనకి హక్కు ఉన్న మనీ కూడా ఆగిపోవడం, మన పూర్వీకుల సంపద రాకపోవడం వల్ల, లేకపోతే మనం బిజినెస్ పెట్టాము, అది ఎదిగే ఛాన్స్ ఉంది, బట్ దానికి కావాల్సిన రైట్స్ రావట్లేదు. అది పలానా ప్లేస్లో పెట్టాలి, ఆ ల్యాండ్ ఎవరో బ్లాక్ చేసేస్తున్నారు కొనివ్వకుండా, లేకపోతే మన బిజినెస్ ఎదగట్లేదు, ఎందుకు? ఇలాంటి రకరకాల కారణాలు. బేసిక్గా నాకు మనీ వచ్చే అవకాశం ఉంది కానీ ఏదో ఆపుతుంది. దీన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఓకే, మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారు, బట్ ఏదో ఆగిపోవడం, ఓకే, డబ్బు రావాలనుకున్న మనీ రాకపోవడం, ల్యాండ్ ఇష్యూస్కి రావడము, ఓకే, ఇలాంటి అన్ని ఇష్యూస్కి మంచి ఒక టెక్నిక్ ఉందండి. ఏం టెక్నిక్ అంటే, మనం ఎలాగ ఉదయం నిద్రలేచినప్పుడు అంటే ఇటు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఇటు ఐశ్వర్యాన్ని ఇచ్చే ఒక బెస్ట్ టెక్నిక్ ఉందండి విరాట్ గారు. ఏంటి అంటే వామ్ వాటర్, అంటే వేడి నీళ్ళు. ఓకే, ఆ వేడి నీళ్ళల్లో ఓకే తేనె నిమ్మరసం, అంటే ముందు మార్నింగ్ టైంలో మనం చూడండి, ఇది రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. అంటే ఇటు మన హెల్త్కి హెల్ప్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం వెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఉదయం నిద్ర లేచినామంటే మనం వాటర్ తాగుతాం కదా, అదేదో గోరెచ్చటి నీళ్ళు తాగుతూ ఓకే అందులో తేనె నిమ్మరసం కలుపుకొని ఆ వాటర్కి చాలా ఎనర్జీ ఉంటుంది. అంటే వాటర్కి ఏదైతే మనం అఫర్మేషన్ ఇస్తామో ఆ అఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తీసుకుంటాం ద్వారా చాలా ఎనర్జెటిక్. ఎస్పెషల్లీ నిమ్మలో ఉన్నటువంటి గుణం ఏంటంటే చాలా ఫాస్ట్గా మనకు ఎనర్జీని ఇస్తుంది. ఓకే, అది తీసుకుంటూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ వేడి నీటితో ఆ వాటర్ తీసుకుంటూ మీకు ఏదైతే ఇష్యూ ఉందో దానికి పాజిటివ్గా చెప్పాలి. ఇందాక మీరు ఏమన్నారు, ఒక్కొక్క ఇష్యూ మనం తీసుకున్నట్టయితే ల్యాండ్ ఇష్యూస్, ఓకే ఓకే, లేకపోతే మనీ అనేది రావాల్సిన మనీ రావడం లేదు అంటున్నారు. సో దానికి ఆపోజిట్గా నాకు రావాల్సిన మనీ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. కొంతమంది అడుగుతారు, సార్ ఏంటి సార్ మనీ రావట్లేదు, మీరేంటి వచ్చినందుకు అంటారంటే, ఇక్కడ ఒకటి నేను చెప్పేది ఏమిటి అంటే, మనం ఎలాంటి భావనతో ఉంటే అవి అట్రాక్ట్ చేసుకుంటాం. యద్భావం తద్భవతి. ఆల్రెడీ నా దగ్గర ఉంది అన్నప్పుడు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి విరాట్ గారు? హై లెవెల్లో ఉంటాయి. ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి, ఏం అట్రాక్ట్ చేసుకుంటారు? హైనే అట్రాక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎనర్జీ లెవెల్ లోలో ఉంటే లోనే అట్రాక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే మనం నిమ్మరసం ఇలాంటివి హాట్ వాటర్ వామ్ వాటర్ తాగితే ఏముంటుంది, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ మార్నింగే హై ఎనర్జీలోకి వెళ్ళిపోతారు. ఆ హై ఎనర్జీ నుంచి మీ థాట్ పవర్ కనుక రిలీజ్ చేస్తే ఏమవుతారు? ఫాస్ట్గా మేనిఫెస్ట్. అందుకోసమే మన మార్నింగ్ లేవడుతోనే ఉదయం నిద్రలేచిన గోరెచ్చటి నీళ్ళలో ఎప్పుడైతే నిమ్మరసము తేనె కలుపుకొని తాగామో హై ఎనర్జీ అండి, డబల్. మీరు చూడండి, మన ఆయుర్వేదం కూడా ఇదే చెప్తుంది. ఏమంటారు, మనం ఉదయం లేచి ఎప్పుడైతే మీరు వామ్ వాటర్ తాగుతారో ఆ వాటర్ మొత్తం ఏమవుతుంది, బాడీ తీసేసుకుంటుంది. అప్పుడు వాటితో థాట్ మన ప్రాసెస్లో, మన సబ్జెక్ట్లో ఏంటంటే గ్రేట్ థింగ్ ఈజ్ థాట్ ప్రాసెస్ని ఉపయోగించుకోవడం. అంటే వాటిలో మీకు ఏది క్లియర్ కావాలని మీరు అనుకుంటున్నారు, నెగిటివ్ బ్లాక్స్ ఉంది, పాజిటివ్ టర్మ్. మీకు మనీ కావాలి, రోజు రోజుకు నాకు మనీ నేను ఆకర్షించుకుంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు మనీ బ్లాక్స్ కాకుండా మీకు ఏది కావాలని మీరు అనుకుంటారు, ల్యాండ్స్ ఈజీగా సెల్ అవుతుంది. కరెక్ట్గా రోజు రోజుకి నాది ఏదైతే ల్యాండ్ తీసుకున్నావు దాని యొక్క వాల్యూ డబల్ త్రిబుల్ అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. నాకు ఎవరి నుంచి అయితే మనీ రావాలో వాళ్ళు ఇస్తున్నందుకు, లేదా నేను ఎవరికైతే మనీ ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి ఇచ్చినందుకు విశ్వానికి. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటూ మనసులో తలుచుకుంటూ ఎప్పుడైతే మనం వామ్ వాటర్ తీసుకుంటామో మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది డబల్ త్రిబుల్ అవుతాయండి. సో అలా డబల్ త్రిబుల్ అవ్వడం వల్ల ఎలాంటి ఉన్నా కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా ఈజీగా మనం బయటపడవచ్చు అండి విరాట్ గారు. అండ్ చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రాసెస్ సార్ ఇది. సో దీనికి సంబంధించి క్లాసెస్లో మీరు తీసుకునే అంటే ముఖ్యంగా మీరు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటుంటాయి, లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు కదా మీ దగ్గరికి, వాళ్ళల్లో ఏదైనా ఒక ప్రాబ్లం మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏదైనా మన ఆడియన్స్కి ఒక కేస్ స్టడీలా షేర్ చేస్తారా? షూర్ అండి, డెఫినెట్లీ. అయితే మాకు ప్రాపర్ డిఫరెంట్ మెంబర్స్ వస్తారండి. కొంతమంది హెల్త్ వస్తారు, కొంతమంది వెల్త్ వస్తారు, కొంతమంది రిలేషన్షిప్ వస్తారు, కొంతమంది కెరీర్ వస్తారు. వెల్త్ గురించి మాట్లాడు. ఎస్, వెల్త్. సో వెల్త్లో ఒకసారి ఏమైందంటే అతనికి ఎప్పటికీ కూడా ప్రాపర్టీ అనేది సేల్ అవ్వట్లేదు. సో నేను చెప్పాను అతనికి, ఓకే ఒక పని చేయి, రోజు రాత్రి పడుకునే ముందు, ఎప్పుడు కూడా రాత్రి పడుకునే ముందు ఉదయం నిద్ర లేచినప్పుడు రెండు ఆలోచన, ఏదైతే చివరి ఆలోచన అయితే అంటే నిద్రలోకి వెళ్ళే ముందు ఏ ఆలోచన అయితే చివరి ఆలోచన ఉందో ఆ ఆలోచనను కరెక్ట్గా నీకు అనుకూలంగా మార్చుకో. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది, బట్ మోర్ యాక్టివ్గా నిద్రపోయే ముందు యాక్టివ్గా ఉంటుంది. సో లాస్ట్ 13 ఏమనంటే ప్రాపర్టీ సేల్ అయినట్టుగా ఊహించుకోమన్నాను. ఉదయం నిలిచి అట్లా చేశారు, 11 days చేశారు. 12th రోజు నాకు ఇచ్చాడు ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్రాపర్టీ సేల్ అయింది. అనుకున్నది యాక్చువల్ 30 lakhsకి ఆ ప్రాపర్టీ వెళ్ళిపోయింది, బట్ 50 lakhs ఆఫ్ ద ప్రాపర్టీ సేల్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అతనైతే. అండ్ చాలామందికి
మనం అనుకున్న పని మనకు జరగట్లేదు, ఇది అంతా బాగానే ఉంది కానీ ఎందుకు జరగట్లేదు అనే కారణం తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన కేస్ స్టడీలో కూడా ఆ వ్యక్తికి ఆ కారణం తెలియదు, అందుకోసం ఒక సొల్యూషన్ కోసం మీ దగ్గరికి రావడం జరిగింది. మీరు చేయించిన టెక్నిక్, ఆ ప్రాసెస్ వల్ల అది సాల్వ్ అయింది. బట్ ఆ కారణం ఏది ఆపుతుంది అంటారు? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్? ఇది ఎస్ అండి, నెగిటివ్. ఇప్పుడు ఏదైనా ఒకటి చూడండి, మనం ముందుకు వెళ్తున్నాం, ఓకే, అక్కడ మనం చైన్ కట్టేస్తుంది అనుకో, ముందుకు వెళ్ళగలుగుతామండి? వెళ్ళలేము. అక్కడ చైన్ మనం బ్రేక్ చేస్తే వెళ్తాం. సేమ్ నెగిటివ్ మనం కూడా ఆ చైన్ కట్ చేయాలంటే నెగిటివిటీ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే మనం కట్ చేస్తుంటామో అప్పుడు మనం ముందుకెళ్ళని వెళ్ళడం జరుగుతుందండి. సో దానికోసం మన క్లాస్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ సాటర్డే కూడా ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఏంటి అంటే అసలు వీళ్ళు ఎక్కడున్నారు, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తెలుసుకోవచ్చు, అసలు మన యూనివర్స్ కరెక్ట్గా అడుగుతున్నామా లేమా, అసలు మన యొక్క నమ్మకం ఎంత ఉంది, అది పొందాలంటే మనం గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావంతో ఉంటున్నామా లేదా, రిసీవింగ్ పవర్ ఉందా లేదా మనకి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్స్ బేసిక్స్ నుంచి కూడా వాళ్ళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది విరాట్ గారు. సో దానికోసం ఏంటంటే వ్యూర్ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లోను లేదా డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళకు జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉంటే ఒకటి సింపుల్ అండి, మన దగ్గర అన్నీ కూడా చాలా చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి. ఇంట్లోనే ఉంటూ ఎటు వెళ్ళకుండా మనీని ఆకర్షించుకునే టెక్నిక్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుందండి. సో బేసిక్గా మనీ అట్రాక్షన్ అనే దానికి మనకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అడిగితే సమాధానం ఏంటి? ఎస్, ముందుగా మనీ ఆకర్షించుకుంటే ముందుగా మనం పాజిటివిటీ ఉండాలంటే పాజిటివ్గా చూడాలి మనీని. మనీ సంపాదించాలి, బాగా కష్టపడాలి అని పక్క పెట్టి కష్టం అనే పదం వదిలేయమంటారు. మన సబ్జెక్ట్ ఏంటంటే కష్టం కాదు, ఇష్టం ఉండాలి. ఇష్టం ఎప్పుడు అందుకు సార్ మీరు కూడా చెక్ చేసుకోండి, ఇష్టమైన దగ్గరికి మనసు ఆటోమేటిక్ వెళ్తుంది. సపోజ్ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మూవీ ఉన్నాయి, ఆటోమేటిక్ మీ మనసు ఎక్కడికి వెళ్తుంది సార్? ఇష్టపడేదానికి వెళ్తుంది. సో అందుకోసం మనీని కూడా మనం ఇష్టపడాలండి. ఎప్పుడైతే మనం మనీని ఇష్టపడుతుంటామో మనీ ఆటోమేటిక్ వెళ్తుంది. ఎక్కడికి మనసు వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తుంది. వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్. మన ఆడియన్స్కి మన ఆడియన్స్కి మనసు, ఫోకస్ ఈ రెండు కూడా కాస్త డెలికేట్ అని అనిపిస్తున్నాయని చెప్పేసి నాకు తెలిసింది. అలాగే మీ క్లాస్కి రావడం ద్వారా అవి స్ట్రాంగ్గా అవుతున్నాయని కూడా తెలిసింది. ఎలా ఆ చేంజ్ ఎలా వస్తుందంటే సిస్టమేటిక్ వేలు అండి, స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు ఏమి చేయడం వలన రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్ అందుకోసమే నేను ఏమంటానంటే క్లాసుల వలన రిజల్ట్స్ రాదండి. థియరీ క్లాస్ ఇదివరకు ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు అంతా లేదు. క్లాసుల వలన రిజల్ట్స్ రావు. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు సాధన ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి అసలు నేను ఎప్పుడు ఎట్లా చెప్తానంటే అసలు నా క్లాస్కు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, అసలు ఏమీ తెలియదు, అతన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారనుకోండి అల్టిమేట్గా అందరికీ అర్థమైపోద్ది కదా. అంటే థియరీ కాకుండా మీ క్లాస్లో నిజంగా చేయిస్తారు, ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, వండర్ఫుల్ సార్. సో ఈ ప్రాక్టికల్ క్లాసెస్ చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.